కూడా మరి దేవాదేవునికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. మేము 2000 లోనే ఈ యొక్క బైబిల్ స్టడీని కంప్లీట్ చేసాం నేను నా భర్త. అయితే 2000 నుంచి కూడా 98 నుంచి కూడా మేము కొనసాగించి 2000 కంప్లీట్ అయిపోయింది. 2000 నుంచి ఆయన ఇంక దాంట్లోనే పరిశోధన ఆ 53 క్లాసులు ఎలాగొచ్చాయి, ఏంటి, అది ఉన్నదా లేదా అని ఇంక దాన్ని తరోగా అట్లా చేయటం మొదలుపెట్టారు. నేనైతే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వల్ల నేను అంత ఇది అవ్వలేదు. కానీ పర్ఫెక్ట్‌గా 53 క్లాసెస్ వాట్ ఈజ్ వాట్ అన్నది మాత్రం నా బ్రెయిన్ కంప్యూటర్‌లో ఫీడ్ అయిపోయి ఉండిపోయింది. అది ఎవరని చెప్పినా. అయితే మనం అనేకమైన డినామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా. డినామినేషన్స్ కాదు. ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఏ డినామినేషన్ పెట్టలేదు. కానీ బాబేలుకి అప్పుడు అన్ని తారుమారు ఎలా చేశారు. అలాగే ఇప్పుడు మనల్ని కూడా మనం ప్రతి డినామినేషన్స్ కూడా ఒక్కొక్కళ్ళు హెచ్చించేసుకుంటున్నారు. ఆ హెచ్చించుకోవడానికి తండ్రి అయిన కుమారుడే హెచ్చించుకోలేనప్పుడు మనం ఏ పార్టీ వాళ్ళము? మనం ఎవ్వరూ ఏమి హెచ్చించుకోనక్కర్లేదు. ఈ బైబిల్ స్టూడెంట్స్‌లో ఉన్నటువంటి ఒకటేంటంటే సత్యము. ఆయన వెంబడించాడు. ఆయన యేసుక్రీస్తుని వెంబడించడమే. ఆయన ఎలాగైతే రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకొచ్చి తన్ను తాను తగ్గించుకొని ఎట్లా నడిచారో ఆయన అడుగుజాడల్లో నడవడమే. సత్యమును తెలుసుకునేటప్పుడు సాతానుడు తప్పకుండా అక్కడ ఉండి ఏదో గలిబిలి చేసి దాన్ని డైవర్ట్ చేయటమే ఆయన పని, ఆ సాతాను గారి పని. కానీ అది జయించుకొని రావాలంటే ట్రూత్ అనేది ఒక సిస్టమేటిక్ గా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఒకటో క్లాస్ నుంచి చదువుతూ ఉంటేనే మనం ఇంజనీరింగ్ చేయొచ్చు, మంచి సైంటిస్ట్ అవ్వచ్చు, రాకెట్ ని కూడా పైన అంతరిక్షాన్ని పంపించగలం. అంత అవుతుంది. ఎలాగవుతుంది? ఫస్ట్ క్లాస్ తెలియకుండా ఒక 10 క్లాసులు చదవకుండా డైరెక్ట్ గా చదివామనుకోండి, అంత పెర్ఫెక్షన్ ఉండదు. కాబట్టి నేను ఈ బైబిల్ స్టడీ, ఈ బైబిల్ ట్రూత్ వలన ఒక సత్యం ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా నేర్చుకుంటే మాత్రం మనం ఇంక ఎంతమంది వచ్చినా, ఎన్ని అపవాదులు, ఎన్ని బాణములు వేసినా, అపవాది వేసే బాణములు ఏవి కూడా మన మీద వర్ధిల్లవు. ఆయనకు విరుద్ధమైన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదని వాక్యంలో సెలవిచ్చిన విధంగా జరుగుతుందని మా కుటుంబం పర్సనల్. అలాగనే మరి ఇది పరలోక రాజ్యానికి ఒక మార్గమే కాకుండా అక్కడ ఒక గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, ఆడు చదువుతాడు ఇదే సబ్జెక్ట్, ఒకే సబ్జెక్ట్. అలాగే ఈ బైబిల్ని అందరు చదువుతున్నారు, ఒకే బైబిల్, ఒకే బైబిల్, ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే నడిపింపు. కానీ అన్ని డినామినేషన్స్, అన్ని భేదాభిప్రాయాలు మన అందరిలో వచ్చాయంటే ఆ సాతాను కల్పించినవే. కానీ తండ్రి అయిన దేవుడు కానీ, కుమారుడైన యేసుప్రభు కానీ, పరిశుద్ధాత్మ మాత్రం మనకి ఎటువంటివి పెట్టలేదు. కాబట్టి అవన్నీ కొనసాగించాలంటే ఈ క్లాసులన్నీ కూడా వినాలి. వినాలని బలవంతం ఏం చేయట్లేదు. ఎవరైతే దేవుడు తండ్రి, ఇందాక వాకించాను, తండ్రి ఆయనకి ఎవరినైతే అప్పచెప్తారో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయన చెప్పారు స్వస్థతలు అవి ఇవి రావట్లేదు. డెఫినెట్ గా వస్తాయండి. స్వస్థత అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ట్రూత్ అన్న సత్యం మీద మనం నిలబడినప్పుడు ఎటువంటి అపవాదినైనా జయించగలం. అది వ్యాధి అవని, ఆర్థికమైన అవని, సామాజికమైన అవని, పిల్లల విషయమైన అవని, దేంట్లోనైనా వస్తుంటాయండి. ఇప్పుడు గాలి వచ్చను, వరద వచ్చను, దాని మించి వెళ్ళిపోయిన వెంటనే అది మళ్ళీ తిరిగి సూర్యోదయానికి లేచాను, గడ్డి మొక్కతో పోల్చాడు. మన జీవితం కూడా గడ్డి పరకవంటి. అటువంటి విధంగా మనం కొనసాగలుగుతాం అని నా ప్రగాఢమైన విశ్వాసం. నెక్స్ట్ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దైవజనులందరికీ, మరి పెద్ద పెద్ద ఫ్రాన్సిస్ గారు లాంటి థియలాజికల్ మాస్టర్ గారులకు కూడా మా యొక్క సైమన్ గారి తరఫున, నా తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సైమన్ గారిలో ఉన్నది మంచితనం ఏంటంటే ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరు ఎన్ని అన్నా ఆయన అనుకున్న దాని మీద మాత్రం స్టాండర్డ్ అయిపోయే మనిషి. ఆయన అక్కడి నుంచి ఇటువైపు తోయలేరు, అటువైపు తోయలేరు. వాళ్ళు తోసిన వాళ్ళు అవతల పడిపోతే పడిపోయారు, కానీ ఆయన మాత్రం కదల్చబడ్డు. మీకు ఏమైనా కావాలంటే డౌట్స్ ఉంటే 100 సార్లు అడిగినా చెప్పడానికి అతను చాలా పేషెన్స్ కలిగినటువంటి వ్యక్తి. నా భర్తగా ఆయనకి ఇచ్చినటువంటి అదే. అయితే ఆయన ఆశ ఏంటంటే నాకు తెలిసిన ట్రూత్, మన ఆయుష్కాలం ఎంతో తెలియదు కాబట్టి నేను మరణించక ముందు నాలాంటి సైమన్ నేను గొప్పవాడిని కాదు, నాకన్నా బాగా చెప్పినా పర్లేదు, కానీ దేవుని యొక్క ఆ ట్రూత్ విస్తరింపజేయాలి అనేటువంటి ఆశతోని ఎప్పటి నుంచి అనుకుంటే, మరి ఈ శ్యామ్ సుందర్ గారు, ఆయన శ్యామ్ అంటే శామ్యూయల్ గారు బలవంతుడు, సుందరం అంటే సుందరమైనటువంటి మనసు కలిగిన మనిషి. ఆయన శ్యామ్ సుందర్ గారు, శ్యామ్ సుందర్ గారి 2 క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయండి. మంచి ఆర్థికంగా అన్ని విషయాల్లో బలవంతుడు, అలాగనే
పాపం ఈ మధ్య శారీరకంగా కొంచెం బలహీన పడినా పర్వాలేదు కానీ దేవుడు శక్తి ఇచ్చి నడిపిస్తాడు. ఆయనకి వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, తన భార్య కూడా చాలా మంచి ఆమె. స్త్రీల సమాజానికి ఒక మంచి గైడెన్స్, మంచి ఇది ఇస్తారు. ఆ విధంగా ఆ కుటుంబం. కాకపోతే కుమారుల విషయంలో చెప్తున్నాను కదా, సాతానుడు ఎక్కడ పడద్రోయాలా, ఏం చేయాలా అని దేవుని యందు దేవుని సత్యంలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరే నివసిస్తాడు ఆ సాతానుడు. ఆడి బుద్ధి అది. కానీ వాడిని జయించడానికి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. మనందరికీ ఇంత మంచి సహృదయంతోనే ఆయన ఇచ్చినటువంటి శ్యామ్ సుందర్ గారికి మనందరి పక్షాన, మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు కార్యక్రమం అంతా నడిపించినటువంటి ప్రభుకుమార్ గారికి వందనాలు. అలాగనే మరి ఫ్రాన్సిస్ గారికి మర్చిపోయారు. ఆయన మనకి రోజు ఇది టైం లేట్ అయిపోయింది, ఆయన రావడం లేట్ అయిపోయింది. రోజు కూడా ఉన్నాడు. ఆయన చాలా మంచి సింగర్. అలా మిస్సెస్ కూడా సింగర్ అనుకోండి. అయితే ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందు ప్రతిరోజు ఆయనే ఒక పాట పాడి స్టార్ట్ చేస్తారు. ఈ రోజు లేట్ అయిపోయింది కానీ అది. మరి వచ్చినటువంటి పాస్టర్లు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ తీసుకురండి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.